తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కృత్రిమ మేధ అంటే కంప్యూటర్లు లేదా యంత్రాలు మనిషిలా ఆలోచించి నేర్చుకుని సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచడం. ఇది డేటా మరియు అనుభవాన్ని ఉపయోగించి పనులను సులభతరం చేస్తుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెమ్మటే చేసుకోండి. మనం 50కి దగ్గరలో ఉన్న పరిచయం. నేటి సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లేదా కృత్రిమ మేధస్సు ఒక విప్లవాత్మకమైన మార్పు. మానవుడు తన మేధస్సుతో యంత్రాలకు ఆలోచించే శక్తిని కల్పించడమే కృత్రిమ మేధస్సు. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ వ్యవస్థలు భారీ డేటా విశ్లేషించి అందులోని నమూనాలను ప్యాటర్న్స్ గుర్తించడం ద్వారా పనిచేస్తాయి. నిత్య జీవితంలో ఏఐ ఉపయోగాలు. ఎడ్యుకేషన్ విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ఆరోగ్యం, హెల్త్ కేర్ వ్యాధులను ముందుగా గుర్తించడం, రోగ నిర్ధారణలో వైద్యులకు సహాయపడటం వంటివి చేస్తుంది. రవాణా, స్వయంచాలక కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వేగవంతమైన మార్గాలను సూచించడం. వ్యవసాయం, పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం మరియు దిగుబడిని పెంచే సూచనలు ఇవ్వడం. ఏఐ యొక్క ప్రభావం మరియు సవాళ్లు. ఏఐ వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. ప్రభావం మరియు సవాళ్లు. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, కానీ ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన ఉంది. డేటా గోప్యత మరియు నైతికత ఎథిక్స్ లో ముఖ్యమైన సవాళ్లు. యంత్రాలకు తార్కికత లేదా స్వీయ అవగాహన ఉండదు, అవి డేటా ఆధారంగా పనిచేస్తాయి. ముగింపు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు పాత్ర మరింత కీలకం కానుంది. భారతదేశం కూడా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారాని ప్రోత్సహిస్తోంది. ఏఐ అభివృద్ధితో సవాళ్లు ఎదురైనప్పటికీ సరైన నియంత్రణలతో దీనిని మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది యంత్రాలకు మనిషిలా ఆలోచించే మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. కృత్రిమ మేధస్సు ఏఐ అనేది నేర్చుకోవడం, తార్కికం, సమస్య పరిష్కారం, గ్రహణశక్తి మరియు నిర్ణయం తీసుకోవడం వంటి సాధారణంగా మానవ మేధస్సుతో ముడిపడి ఉన్న పనులను నిర్వహించే గణన వ్యవస్థల సామర్థ్యం. కృత్రిమ మేధస్సు 1956లో ఒక విద్యా విభాగంగా స్థాపించబడింది. 4 మరియు ఈ రంగం దాని చరిత్రలో అనేక ఆశావాద చక్రాల గుండా వెళ్ళింది. 5 ఈ 6 తరువాత నిరాశ మరియు నిధుల నష్టం కాలాలు వచ్చాయి. వీటిని ఏఐ వింటర్స్ అని పిలుస్తారు. ఏఐ ఎలా ఆవిష్కరించబడింది? హిస్టరీ ఇన్ తెలుగు. 1950లలో పునాది. 1950లో అలన్ ట్యూరింగ్ అనే శాస్త్రవేత్త కంప్యూటర్లు ఆలోచించగలవా అనే ప్రశ్నతో పరిశోధనలు మొదలుపెట్టారు. ఏఐ పితామహుడు 1956లో డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో జాన్ మకార్థీ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఏఐ వింటర్ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొన్ని దశాబ్దాల పాటు ఏఐ పరిశోధనలు నెమ్మదించాయి. ఈ కాలాన్ని ఏఐ వింటర్ అని పిలుస్తారు. ఏఐ ఎలా పనిచేస్తుంది? హౌ ఏఐ వర్క్స్. డేటా సేకరణ, డేటా కలెక్షన్. యంత్రాలకు వేల సంఖ్యలో చిత్రాలు, మాటలు లేదా సమాచారాన్ని డేటా అందిస్తారు. ఇది మన ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.